తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు రాబోతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకురానున్నారు. ఇక విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని సర్కార్ రూపొందించింది. మొత్తం 3 బిల్లులను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టనుంది. బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణతో పాటు యాదగిరిగిట్ట బోర్డు ఏర్పాటు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్పు బిల్లులను తీసుకురాబోతోంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, తెలంగాణ రేవంత్ సర్కార్ కూడా ఈరోజు 3 కీలక బిల్లులు తీసుకురాబోతుంది. దీనిపైన సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందించండి. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజు ఏదైతే క్వశ్చన్ అవర్ కూడా ఉంటుంది, ఇటు శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, 2 సభల్లో కూడా ఈరోజు క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ అవర్లో పలు కీలకమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అటు శాసన మండలిలో మనం చూసుకున్నట్టయితే ఆ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్న ఉంది. అలాగే ప్రభుత్వ పథకాల అమలు, కళ్యాణ మస్తు అమలు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి అమలు, ఈ అన్ని ప్రశ్నలు కూడా ఏదైతే శాసన మండలిలో రానున్నాయి. అయితే ఈ రోజు శాసన మండలి కేవలం క్వశ్చన్ అవర్కే పరిమితం అవుతుంది. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే 0 అవర్ నిర్వహించే అవకాశం ఉంటుంది. సో నిర్వహించిన తర్వాత ఈరోజు శాసన మండలి ఏదైతే వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక శాసనసభ విషయానికి వచ్చినట్లయితే శాసనసభలో కూడా పలు కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ వెబ్సైట్లో జీవోలు మరియు సర్క్యులర్, దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఏదైతే చాలా కీలకంగా ఉంటుంది. గత ప్రభుత్వం చాలా జీవోలను ఏదైతే వెబ్సైట్లో పెట్టలేదని చెప్పి ఏదైతే విమర్శలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వమైన జీవోలు అన్నీ కూడా, సర్క్యులర్ అన్నీ కూడా ఏదైతే వెబ్సైట్లో పెట్టాలని చెప్పి ఒక ప్రశ్న ఏదైతే సభ్యులు లేవనెత్తున్నారు. దీంతో పాటు హెచ్ఎండిఏ భూముల తాకట్టుకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఏదైతే 9వ ప్రశ్న ఉంది, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వేసినటువంటి సభ్యుల ప్రశ్న. సో ఈ సమయం వరకు అంటే క్వశ్చన్ వరకు 1 అవర్ ఉంటుంది. 1 అవర్ లోపు ఈ క్వశ్చన్ రావాల్సి ఉంటుంది, లేదంటే తర్వాత ఈ క్వశ్చన్లకు సమాధానం ఇస్తూ ఉంటారు. దీని తర్వాత 0 అవర్ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఏదైతే చర్చకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో పలు కీలకమైనటువంటి ప్రశ్నలు, విదేశీ ఉపకార వేతన చెల్లింపుల జాప్యం, అలాగే కామారెడ్డి జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి, దేవాలయ పర్యాటకం మరియు పర్యావరణ సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఈ క్వశ్చన్ అవర్స్లో అయితే క్వశ్చన్స్ అన్ని కూడా రానున్నాయి. ఇక అలాగే చూసుకుంటే పలు కీలకమైన బిల్స్ కూడా ఏదైతే ఈరోజు సభలో ప్రవేశపెట్టున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఇక 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి 2 బిల్లులను ఈరోజు సభలో ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టున్నారో, ఒకటి ఏదైతే స్థానిక సంస్థల సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి బిల్లుని, దాంట్లో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసినట్టు ఒక బిల్లును ప్రవేశపెడతారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో కూడా ఏదైతే రిజర్వేషన్ 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే సభలో ప్రవేశపెడతారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ 9 గంటలకే అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఏదైతే బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం కూడా నిర్వహించారు. ఈ బిల్లులు చట్టసభలో పెట్టిన తర్వాత బీసీ సంబంధించిన ఎమ్మెల్యేలు నిర్వహించినటువంటి కార్యక్రమాలపై కావచ్చు, మాట్లాడాల్సిన అంశాలపై కావచ్చు, ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీకి సంబంధించిన నేతలందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇక అలాగే తెలంగాణ చారిటబుల్ మరియు హిందూ సంస్థల సవరణ బిల్లును కూడా ఏదైతే మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు కూడా ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేరు మార్పుకు సంబంధించిన అంశం ఇప్పటికే సభలో పెట్టారు. సో ఈరోజు ఆ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీం.